హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో టేస్టీ ఆకుకూరలతో 2 రెసిపీస్ అండి. అయితే ఇక్కడ నేను తోటకూరతో పప్పు తోటకూర అలాగే టేస్టీ తోటకూర వేపుడు కూడా చేస్తున్నానండి. ఈ 2 కూడా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా బాగుంటాయి. అయితే తోటకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా పప్పు తోటకూర అయితే చేసుకుందాము. ఇక్కడ 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి, చిన్నది టీ గ్లాస్ అంతా. వాటిని 3 సార్లు వాష్ చేసాను. అలాగే వాటర్ వేసానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్నది చింతపండు వేసాను. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసానండి. కానీ మనం తోటకూర పప్పు చేస్తున్నాం కాబట్టి వాటర్ ఇంకా పడుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి. తోటకూరని బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దానికి మట్టి ఉంటుందండి. బాగా వాష్ చేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్కి ఉదయాన్నే హడావుడి లేకుండా ఈజీగా అయిపోతుందండి. అలాగే పిల్లలకి ఆకుకూరలు కూడా చాలా మంచిది. హెల్త్కి వెజిటేబుల్స్ ఎంత ముఖ్యమో ఆకుకూరలు కూడా చాలా ముఖ్యమండి. అయితే ఇలా తోటకూర వేసాక అది మునిగేంత వరకు వాటర్ వేసానండి. జస్ట్ అలా మునిగితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 2 విజిల్లు వేయించుకోవాలి. ఇది పెసరపప్పు కదండి, 2 విజిల్కి ఉడికిపోతుంది. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది. మనం తోటకూర వేపుడు అయితే తయారు చేసుకుందాము. తోటకూర వేపుడు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ హీట్ అయ్యాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకుని ఉడికించుకోవాలి. మనం ఎక్కువ తోటకూర తీసుకోవాలండి, ఎందుకంటే చివరికి క్వాంటిటీ తక్కువ అవుతుంది. వేపుడు రెడీ అయిపోయాక కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేపుడు వస్తుంది. ఇది కూడా ఉదయాన్నే లంచ్ బాక్స్కి ఈజీగా చేసుకోవచ్చండి. ఆకుకూరలు తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. ఇదైతే మెత్తగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా ఉడికించుకోవాలండి. తోటకూరతో మంచి హెల్తీ అలాగే ఈజీగా చేసుకునే రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. పప్పు తోటకూర చేసుకుని అందులోకి ఆమ్లెట్ కానీ వడియాలు కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ మనకి తోటకూర ఉడికిపోయింది. ఇలా నొక్కి చూసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తే అది ఉడికిపోతే మనకి ఇది వాటర్ లేకుండా ఓన్లీ తోటకూరని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను. ఇలా నొక్కి చూసుకోవాలండి. అది మెత్తగా అయితే మనకు ఉడికిపోయినట్టు. ఈ తోటకూర వేపుడు చేయడం చాలా ఈజీ అండి. అది ఉడికిపోతే తాలింపు పెడితే వెంటనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసానండి. కుక్కర్ అయితే పక్కన విజిల్ వస్తుంది. తర్వాత వెల్లుల్లిపాయలు, కారానికి తగినంత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న తోటకూర వేసుకొని వేయించుకోవాలి. ఇలా తోటకూర వేపుడు చేసుకుని పక్కన రసం పెట్టుకోవచ్చండి. ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే పప్పు తోటకూర ఓన్లీ అదైనా వండుకోవచ్చండి. నేనైతే ఎక్కువ తోటకూర ఉందని పప్పు తోటకూర వండి అందులోకి నంచుకోవడానికి తోటకూర వేపుడు చేశాను. తోటకూర వేసాక బాగా వేయించుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుందండి మనకి, ఎందుకంటే మనం ముందుగానే ఉడికించేసాం కదా. ఇప్పుడైతే నేను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. నేను మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. నేను చూపించిన 2 రెసిపీస్ కూడా ఉదయం హడావిడి లేకుండా లంచ్ బాక్స్కి లేదా క్యారేజ్ బాక్స్కి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి తోటకూర వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను. ఇది ఒక బౌల్లోకి తీసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా వేడివేడిగా తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. నేను చాలా సింపుల్గా తయారు చేయడం చూపించానండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే స్టవ్ ఆఫ్ చేసానండి. 2 విజిల్లు వచ్చాక ఇప్పుడు ప్రెషర్ పోయాక మూత తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు తోటకూర కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది 2 విజిల్కి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపానండి. చూడండి, మన కన్సిస్టెన్సీ కూడా కొంచెం పలచగానే ఉండాలి, మరి చిక్కగా ఉంటే బాగోదండి.
ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే లంచ్ బాక్స్కి రెసిపీస్ చేసానండి. ఇప్పుడు క్యారేజ్ బాక్స్లో సర్దాలి. మనకి పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పప్పు తోటకూరలో వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. పక్కన నంచుకోవడానికి అప్పడాలు వేయించి ఇవ్వండి, చాలా బాగుంటుంది. పిల్లలు అందరూ కూడా ఆకుకూరలు వద్దనుకోండి, ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంతేనండి, చాలా ఈజీగా ఈరోజు మనకి 2 రెసిపీస్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే మీకు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.